సార్ తెలుసా మేడం ఒక డాన్స్ చేస్తా చూడు భరతవేట్ అని ఇంటే ఉంటాడు అలా డాడీ. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు వెంకటేష్ అండి, నేను గుంటూరు నుంచి వచ్చాను. ప్రీవియస్గా నేను చేసినటువంటి జాబ్ ఏంటంటే బ్యాంక్లో లోన్స్ డిపార్ట్మెంట్, లోన్స్ ఇచ్చేటువంటి వ్యక్తిని. అక్కడ ఒక 40 శాలరీ, ఒక ఇన్సెంటివ్ ఒక 20-30 వేలు, ఒక 70 వేలు వచ్చేది సార్. కానీ ఈ ప్లాట్ఫామ్లోకి రావడానికి రీజన్ ఏంటంటే డబ్బులు సరిపోతలేదు అని చెప్పేసి అంటే ఇది ఆల్టర్నేట్ చేద్దామని చెప్పేసి అని ఇన్సూరెన్స్ IRDA ఎగ్జామ్స్ రాసి LIC స్టార్ హెల్త్ వెహికల్ ఇన్సూరెన్స్ ఈ 2 ఎగ్జామ్స్ రాస్తే ఒకటి కాంపోజిట్గా ఇచ్చారు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్. అవి కూడా చేస్తే నెలకు వచ్చేసరికి ఒక పాలసీ చేసుకున్నా కానీ ఒక 20-30 వేలు అదనంగా వస్తుంది అన్న ఆలోచనతో అవి ఆ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ చేశాను. కానీ ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేసినప్పుడు నాకేమనిపించింది అంటే సబ్బులు పేసలే కదా, అంటే తీసుకెళ్ళి అమ్మాలేమో, అమ్మితే నాకు డబ్బులు వస్తాయేమో అని చెప్పేసి ఆలోచనతో నమ్ముదాం సార్, నమ్మలేదు. నేను కూడా నమ్మలా. కానీ గురుగారు మాటలు విన్న తర్వాత, మీటింగ్ వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఒక సామాన్యుడికి 13 లక్షలు చెక్ వస్తుందా సార్? రాదు. కాబట్టి నేను ఈ పాయింట్ కనెక్ట్ అయ్యి గురువుగారి మాటలు విన్న తర్వాత జాబ్ రిజైన్ చేయడం జరిగింది. ఎప్పుడు 92 రూపాయలు వచ్చినప్పుడు 92 రూపాయలు వచ్చినప్పుడు జాబ్ ఎందుకు రిజైన్ చేయాలనిపించిందంటే ముందున్నటువంటి నడిపిస్తున్నటువంటి వ్యక్తి బలమైనటువంటి వ్యక్తి అయితే మనం కూడా నడవాలనిపిస్తే లేదా? ఆ బలంతోనే ఇప్పుడు పోరాటం చేస్తున్నా. ఇప్పుడు హైయెస్ట్ చెక్ వచ్చేసరికి 52,000. రేపు నా డిసెంబర్ కూడా వచ్చేసరికి 2 లక్షలు. మా పిల్లలు కోరుకున్నటువంటి కార్ తీసుకొని హ్యాపీగా లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలనుకుంటా. సాధ్యమైతే లేదా? ఆ గురుగారు దుబాయ్ ఆ ట్రిప్ చూసినప్పుడు నేను వెళ్ళాల్సింది. యాక్చువల్గా పాస్పోర్ట్ రెన్యూవల్ లేదు. ఆ టైంకి డిసైడ్ అయితే వర్కౌట్ కాలే, రెన్యూవల్ కాలేదు. రేపు థాయిలాండ్, అదేవిధంగా లండన్ ఖచ్చితంగా వెళ్తాను. థ్యాంక్ యూ.